హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమిళ. మనం ఈరోజు ఈ వీడియోలో పోస్టర్ ట్రాకర్లో 2 అప్డేట్స్ అయితే చెప్తాను. మనం వెర్షన్ మారిన తర్వాత మనకి హోమ్ విజిట్లో కొంచెం మార్పులు అనేవి జరిగాయి. అయితే మనకి డ్యూ లిస్ట్లో మనం హోమ్ విజిట్స్లో డ్యూ లిస్ట్లో చూసిన తర్వాత మనకి ఈరోజు ఒకటో రెండో పేర్లు ఇచ్చాయనుకోండి. అందులో కానీ ఒకవేళ గర్భిణీ స్త్రీగానే అయ్యి ఉంటే, 8వ నెల గర్భిణీ అయ్యి ఉంటే ఆమెకైతే ఇలా వచ్చాయన్నమాట. ఈరోజు ఫస్ట్ తేదీ నాకైతే ఈరోజు 2 పేర్లు పెండింగ్ ఉన్నాయి. నాకు మొత్తం ఈరోజు విజిట్లో 6 పేర్లు వచ్చాయి. అయితే ఇందులో ప్రెగ్నెంట్ ఉమెన్ని నేను క్లిక్ చేశాను. ప్రెగ్నెంట్ ఉమెన్ క్లిక్ చేస్తే హోమ్ విజిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏమొచ్చింది, వీడియోస్ వచ్చాయి. వీడియోస్ వచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చాయి అనమాట. మొత్తం ఏమేమి చెప్పాలి అనేది, అంటే హిందీ వీడియో ఉంది. హిందీలో వీడియో మొత్తం పూర్తిగా విన్న తర్వాత మనకైతే ఆప్షన్స్ ఇచ్చాడు. అవన్నీ మనం వాళ్ళకి చెప్పవలసిన పాయింట్స్ అనమాట. అంటే కంప్లీటింగ్ ఐఎల్పిఐ టీడీ నాట్ కంప్లీటెడ్ అని కంప్లీట్ అయ్యాయా లేదా అనేవి మనకి ఇంగ్లీష్లో అయితే ఆ పాయింట్స్ అనేవి ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత వీడియో అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అయితే ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. వాళ్ళని మనం క్వశ్చన్స్ అడగాలి. ఏంటి, యాజ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ బీన్ కన్స్యూమింగ్ ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఫర్ లాస్ట్ 2 months, అంటే 2 months నుంచి వాళ్ళు ఐఎఫ్ఏ టాబ్లెట్ వాడుతున్నారా, ఎస్ ఆర్ నో అని ఇచ్చారనమాట. దానికి మనం ఆన్సర్ చేయాలి. అలాగే యాజ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ బీన్ కౌన్సిల్డ్ ఆన్ బర్త్ ప్రిపరేషన్ అండ్ ఇయర్లీ ఇంటెన్షన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే అంటే మనం వాళ్ళకి చెప్తాం కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ 8 months ప్రెగ్నెంట్ కాబట్టి ఈవిడకి, అంటే 8వ నెలలో మా వాళ్ళు ఏం చేయాలి, బర్త్ ప్రిపరేషన్స్ కోసం మన డెలివరీ కోసము ఇవి 5 జాగ్రత్తలు శుభ్రతలు రెడీగా ఉంచుకున్నారా లేదా, డెలివరీ ప్రిపరేషన్స్ కి రెడీగా ఉంచుకున్నారా లేదా, బ్రెస్ట్ ఫీడింగ్ పెట్టాలని ఆమెకు తెలుసా లేదా. ఈ క్వశ్చన్కి క్వశ్చన్ ఒకటి అయితే ఇచ్చారనమాట. దానికి ఎస్ఆర్ నో పెట్టాలి. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్కి ఎస్ అని పెడితే 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. అంటే మొత్తం అన్ని ఇంగ్లీష్లో ఇచ్చారు. తర్వాత హ్యాజ్ మదర్ కంప్లీటెడ్ విత్ ఏఎన్సీ చెకప్ అయ్యిందా లేదా, ఇఫ్ ఎస్ అని పెడితే బిలో 2 క్వశ్చన్స్ అనమాట. ఏఎన్సీ చెకప్ అయిన తర్వాత ఎస్ అని క్లిక్ చేస్తాము. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఆమె వెయిట్ ఎంత ఉంది అక్కడ వెయిట్ వేయాలి. తర్వాత హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అది వేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది 8 month ప్రెగ్నెన్సీ కోసం అయితే ఇచ్చిన ఆప్షన్స్ అనమాట. ఇవి అంటే ఇలా ఇచ్చారనమాట. వెర్షన్ మారిన తర్వాత ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక బాబు సంవత్సరం 4 నెలల బాబు అయితే ఉన్నాడు. దానికి కూడా ఏమేమి ఇచ్చారంటే, వాటికి కూడా వీడియో అంతా సంవత్సరం 7 నెలల బాబుకి వీడియో అంతా చూపించిన తర్వాత మొత్తం అక్కడ ఆల్రెడీ కాంప్లిమెంటరీ బ్రీడింగ్ ఇవన్నీ ఇంగ్లీష్లో ఇచ్చారు. మనం దాన్ని ఒక్కొక్కటి వాళ్ళని తెలుగులో అడుగుతాము. అడిగిన తర్వాత వాళ్ళకైతే క్వశ్చన్స్ అడగాలన్నమాట. మళ్ళీ ఏంటి క్వశ్చన్, వాళ్ళకి సంవత్సరం 7 నెలల బాబుకి అయితే ఆ తల్లికి ఏమని క్వశ్చన్ అడుగుతాము, మామూలుగా ఇక్కడ ఎస్ఆర్ నో అని పెట్టాలన్నమాట. ఇఫ్ ద చైల్డ్ కన్సూమింగ్ సఫిషియంట్ కాంప్లిమెంటరీ ఫుడ్ యాజ్, అంటే బాబు అయితే బాబు ఏజ్ ప్రకారం కాంప్లిమెంటరీ ఫుడ్ పెడుతున్నారా అని అడుగుతుంది అనమాట. ఎస్ అని క్లిక్ చేసామనుకోండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఏం పెడుతున్నారు అని వస్తుంది అనమాట. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఎస్ పెట్టాలి, కంపల్సరీ ఎస్ఏ పెట్టాలి. వాళ్ళు ఏమేమి ఆహారం పెడుతున్నారు అనేది మనం ఇక్కడ టిక్లు పెట్టాలన్నమాట. అక్కడ ఏం అడుగుతుంది, రోటీ, రైస్, పల్సెస్ అంటే పప్పు, వెజిటేబుల్స్ కూరగాయలు, మిల్క్ ప్రోడక్ట్స్, మీట్, ఫిష్ అండ్ చికెన్, ఎగ్, ఫ్రూట్స్, ఇవన్నీ ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. అప్పుడు ఆ తల్లి మనకి ఏమేమి చెప్తుందో ఇవన్నీ ఆ తల్లికి చెప్తాం. ఇవి పెడుతున్నారా అని అడుగుతాము. ఆ తల్లి మనకి చెప్తే అక్కడ ఏమేమైతే అవన్నీ టిక్ పెట్టి ఓకే చేస్తాం అనమాట. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఈజ్ ద చైల్డ్ బీయింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో, అంటే వీటన్నిటితో పాటు మళ్ళీ తల్లి పాలు కూడా తాగుతున్నారా అని సెకండ్ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. దానికి ఎస్ఆర్ నో మనం పెట్టాలి. వాళ్ళు పెడుతున్నామంటే ఎస్ పెడతాము, లేదంటే నో పెడతాము. అలాగే ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్స్, అంటే పిల్లలు ఏజ్కి తగ్గట్టు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఏజ్ ప్రకారం ఆ ఏజ్కి ఆ బాబు ఏం చేయగలుగుతున్నాడు, అవి చేస్తున్నాడా లేదా అనేసి అనమాట. శారీరక పెరుగుదలలో మనకి ఉన్నాయి కదా, అభివృద్ధి మైలురాళ్ళు ఉన్నాయి కదా, ఆ అభివృద్ధి మైలురాళ్ళలో ఇదొకటి అనమాట. అంటే సంవత్సరం 7 నెలల బాబు ఏమి చేస్తున్నాడు అనేది వీళ్ళు ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే దాంట్లో డస్ ద చైల్డ్ స్టాండ్ అండ్ టేక్ సెవరల్ ఇండిపెండెంట్ స్టెప్స్, అంటే ఆ బాబు ఆల్రెడీ ఇప్పుడు సంవత్సరం 7 నెలలు కాబట్టి ఆ బాబు
ఎవరి సహాయము లేకుండా ఎక్కువ నడవగలుగుతున్నాడా, ఎక్కువ అడుగులు వేయగలుగుతున్నాడా అని క్వశ్చన్ ఉందన్నమాట. అంటే అక్కడ బాబు ఓకే అయితే వాళ్ళ తల్లి ఓకే చెప్తే ఎస్ అని పెడతాం, లేదంటే నో అని పెడతాం అనమాట. అలాగే సెకండ్ క్వశ్చన్, డస్ ద చైల్డ్ స్టాండ్, ఫస్ట్ది డస్ ద చైల్డ్ యూజ్ ఏ వెరైటీ ఆఫ్ ఫెమిలియర్ గెస్టర్స్ లైక్ వేవింగ్ ఆర్ క్లాపింగ్ అని అడుగుతున్నారు అనమాట. అంటే ఆ బాబు అంతటా ఆ బాబు యాక్టివ్గా ఉన్నాడా, చప్పట్లు కొట్టడము, వేవింగ్ పిలిస్తే పలకడము, అలాంటి యాక్టివ్నెస్ ఇవి ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు అనమాట. దానికి ఎస్ఆర్ నో అని పెట్టాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తే అది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి, కెన్ ద చైల్డ్ పుట్ పబెల్స్ ఆర్ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఇంటూ ఏ కంటైనర్. అంటే ఏవైనా చెప్పగలిగినవి, ఏవైనా చెప్పినవి అన్నీ తీసి ఒక బౌల్లో వేయడము, ఒక కంటైనర్ ఒక పాత్రలో వేయడము, అవి ఇవి అన్ని తెచ్చి పాత్రలో వేయడము, ఇలాంటి చిన్న చిన్న యాక్టివ్నెస్ పనులు చేస్తున్నాడా అని ఒక క్వశ్చన్ అనమాట. ఈ 3 క్వశ్చన్లు అంటే సంవత్సరం 4 నెలల నుంచి సంవత్సరం 8 నెలల వరకు అయితే ఇలా క్వశ్చన్లు అడుగుతుంది అనమాట. ఇప్పుడు హోమ్ విజిట్ లో ఇలాంటిది పెట్టారనమాట. మళ్ళీ నెక్స్ట్ మనము పోషణ ట్రాకర్లో మనకి సిబి ఈవెంట్లు చేసినప్పుడు, సిబి ఈవెంట్లు కానీ మనము ఒకరోజే ఛాన్స్. ఇది సిబి ఈవెంట్లు చేసిన రోజు డేట్ అయితే మనం క్లిక్ చేస్తాము. ఏ రోజు బుధవారం డేట్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనము కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ లో మనకి 5 పార్ట్లు ఉన్నాయి కదా, 5. ఆ 5లో ఒకదాని బదులు మనం పొరపాటున ఒకటి కానీ క్లిక్ చేస్తే సబ్మిట్ చేసేస్తాము. చేసిన తర్వాత అయ్యో అన్నప్రాసన బదులు ఈ ప్రీ స్కూల్ సంసిద్ధత పెట్టాను, లేకపోతే కమ్యూనిటీ బేస్డ్ లేకపోతే ప్రజారోగ్య కార్యక్రమం పెట్టాను అని అనుకున్నప్పుడు, ఒకవేళ అది కానీ మనం సరి చేయాలి అనుకుంటే ఆ రోజు మాత్రం ఛాన్స్ ఉంది సరి చేయడానికి. పక్కన పెన్సిల్ గుర్తుంటుంది అనమాట. మనం ఏ ఆప్షన్ అయితే ఎంచుకున్నామో దాని పక్కన ఎదురుగా పెన్సిల్ మార్క్ ఉంటుంది. ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసి, అంటే అదే రోజే మళ్ళీ రెండో రోజు ఛాన్స్ ఉండదు, ఒక రోజు అయితే ఛాన్స్ ఉంది అనమాట. ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ ఈవెంట్ ఆ 5లో ఏ ఈవెంట్ అనేది ఆ రోజు అయితే మార్చుకునే ఛాన్స్ ఉంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోస్ని మీ ప్రాజెక్ట్ గ్రూప్లోను, శక్తా గ్రూప్లోను షేర్ చేస్తారని, అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్.